నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజహితం మొన్ననే మా ఎలక్షన్స్ అయిపోయాయి అందులో గెలిచినటువంటి వాళ్ళు మరియు ఈసీ మెంబర్గా 20 సంవత్సరాలుగా పనిచేసి ప్రస్తుతం వెల్ఫేర్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి మాణిక్ తేజ గారు ఉన్నారు తను 200కు పైచీలకు సినిమాలో నటించి మరి ఆ నటనకు మెప్పించి హీరోగా మరి సైడ్ క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా 200 పైచీలకు నటించినటువంటి వ్యక్తి తెలంగాణ వ్యక్తిని నేను మరి తెలంగాణ వ్యక్తులకు ఎలా జరుగుతున్నటువంటి విషయాలపైన వారిని మరికొంత తెలుసుకుందాం. మొదట కంగ్రాచులేషన్ సార్, మొత్తం మీద మీ ప్యానెల్ గెలిచింది, ఎలా అనిపిస్తుంది అనుభూతి? చాలా సంతోషంగా ఉంది. నరేష్ గారిని జీవిత రాజశేఖర్ గారిని గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాం. మేము మా సంగతి వదిలేసి వాళ్ళ ముగ్గురు మీదనే ఫోకస్ పెట్టాము. ముగ్గురిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొచ్చాము. ఇంతకుముందు నా ప్రెసిడెంట్ కొన్న అహంకారపూరితంగా మాట్లాడి నరేష్ గారిని జీవితంలో నువ్వు ప్రెసిడెంట్ కాలేవు అని చెప్పారు. అలా చెప్పడానికి ఎవరికి హక్కు లేదు ఈ సమాజంలో. నేల టికెట్ నుంచి బాల్కనీ టికెట్ వరకు అందరు ప్రేక్షకులకు సినిమా చూసే హక్కు ఎలా ఉందో మనుషులకు అన్ని పదవుల మీద ఆశ పెట్టుకుని పోరాడి పోటీ చేసే హక్కు ఉన్నది. నువ్వు చెయ్యలేవు, నువ్వు గెలవలేవు అన్నది నీ చేతిలో లేదు. అది దైవాధీనము, మన శ్రమను పట్టి ఉంటుంది. ఆ మాట అన్న కోపం మీద నరేష్ గారిని ప్రెసిడెంట్గా మేము నెగ్గించుకుంటామని చెప్పేసి ఇప్పుడు మాకు నరేష్ గారిని నెగ్గించుకునే అవకాశం వచ్చింది కాబట్టి నరేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాను. ఎవరైతే ఈ మాటను నరేష్ గారిని ఎప్పుడు కాలేవు, 50 ఓట్లు కాదు నీకు 10 ఓట్లు కూడా రావా అన్న వ్యక్తికి ఈరోజు చెంపపెట్టు ఇది. అది ఎవరైనా కానీ అలా అనకూడదు. ఇకనైనా నువ్వు మారు అని దేవుడు శాసించాడు, మేము పాటిస్తున్నాం. అది అంతే. అయితే చూసినట్టయితే ఇద్దరు కూడా పోయినసారి ఒకే ప్యానెల్లో, ఆయన ప్రెసిడెంట్ గాను తను జనరల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తుల మధ్య పొరంపొచ్చాలు ఎందుకు రావచ్చు? ఏమండి, ఒక ఇంట్లో ఒకే తల్లికి 5గురము 6గురము అన్నదమ్ము ఆ మగ పిల్లలు పుడతారు. పెద్దగైన కొద్దీ వారి వారి భావాలు చేంజ్ అయిపోతూ అన్నదమ్ముల మధ్యనే కీచులాట గొడవలు అవి వస్తాయి. కుటుంబం అన్న తర్వాత సహజము, రాజకీయం అన్న తర్వాత ఇది సహజము, ఒక ప్యానల్ అన్న తర్వాత ఒక అసోసియేషన్ అన్న తర్వాత ఇలాంటి ఒడిదుడుకులు చీకటి వెలుగులు వెలుగు నీడలు అన్నది సహజమే. ఇది అన్నదమ్ముల మధ్య పోరాటం లాంటిదే ఇది, అంతే. అయితే ఎవరిని అడిగినా కూడా మేమంతా ఒకే కన్నతల్లి పిల్లలమని అంటున్నాం. ఒకే తల్లి పిల్లలు అయినప్పుడు మరి పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? భయ్యా, ఒకే తల్లి పిల్లలంత మాత్రాన ఇప్పుడు మా పెద్దన్న ఒక పార్టీ, మా చిన్నాన్న ఒక పార్టీ, నేను ఒక పార్టీ, మా బావ ఒక పార్టీ, అట్లా ఉంటారు. వాళ్ళ ఆ పార్టీ సిద్ధాంతాలు అక్కడున్న స్నేహాలను బట్టి వాళ్ళు ఆ పార్టీలో చేంజ్ చేస్తారు. నేను 35 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నేను 82 మార్చి 29 అన్నగారు స్థాపించారు పార్టీని. అప్పటి నుంచి నేను శ్రీపతి రాజేశ్వరరావు గారి ఫాలోవర్గా ఉండి మా బావగారు ఆయన నుంచి ఫాలోవర్గా ఉండి నేను అదే పార్టీలో ఈరోజు కూడా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్లోనే కానీ బీజేపీలోనే కానీ బీజేపీ లక్ష్మణ్ ప్రెసిడెంట్ గారు, తెలంగాణ ప్రెసిడెంట్ గారు నాకు అన్న అవుతారు వరుసకు. ఆయన కూడా బీజేపీ జైన్ కావచ్చు కదా అన్నారు. అయితే నేను ఒక్కటే చెప్పాను, బీజేపీ ఇష్టమే నాకు, టీఆర్ఎస్ ఇష్టమే, కాంగ్రెస్ ఇష్టమే, అన్ని పార్టీలు ఇష్టమే. వారు వాళ్ళ గొప్పతనం కోసము పోరాడుతుంటారు, ఎవరు తప్పు కాదు ఇక్కడ. కానీ నాకు తెలుగుదేశం అభిప్రాయాలు, ఎన్టీ రామారావు గారు నా గురువు, ఆయన స్థాపించిన పార్టీ, బాలకృష్ణ గారు మంచి మిత్రులు, చంద్రబాబు నాయుడు నన్ను లక్షల మందిలో ఉన్న మాణిక్ బాగున్నావా అని అడుగుతాడు. ఆ ఒక్క పిలుపు కోసం నేను ఆ పార్టీని వద్దదలుచుకోలేదు, బస్ అంతే. అయితే చూసుకున్నట్టయితే మరి లాస్ట్ మేనిఫెస్టో మీరే ఈసీ అందులో మెంబర్గా పనిచేసినటువంటి మీరు లాస్ట్ మేనిఫెస్టో ప్రకారం అన్నీ అమలు చేసేదా మా యొక్క ప్యానెల్? మేము ఏవేవి మాట్లాడామో ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ అంటే ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ గారు, ఆయన పర్సనల్గా ఉన్న 4 వ్యక్తులు ఇందులో, వాళ్ళు మా మినిట్ బుక్స్ ఉన్నాయి కానీ మేము అనుకున్న కొన్ని విషయాలను కానీ మాకు దొరకకుండా అవన్నీ తీసేశారండి సీసీ కెమెరాల నుండి, వాటి నుంచి. దానివల్ల మేము కొన్ని ప్రూఫ్ చేయలేకపోయాము. అయితే ఆ తర్వాత ఆయన కోసము పేపర్లలో వాటిలో వీటిలో ఏదేదో వచ్చింది, అయినా మేము నమ్మలేదు. ఇక్కడ అన్ని ఆయననే ఆయన చెడిపేసుకున్నాడు కానీ ఆయన ఎవరు చెడిపోయలేదు. ప్రత్యేకంగా శివాజీ రాజా పైన ఇంత గురిపెట్టి ఓడగొట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఆయన బిహేవియర్ మంచిది కాదండి. ఒకరిని ఒక రకంగా చూస్తాడు, ఇంకో రకంగా చూస్తాడు. ఆయన పైసలతోటి, మనుషుల అంతస్తులతోటి, మనుషుల మాటలతోటి బేరీజు వేస్తాడు. నిజమైన స్వచ్ఛమైన మనసుని ఆ చివరను విసిరేస్తాడు. ఆయనలాగా స్వార్థపూరితంగా ఆలోచించే వాళ్ళను, స్వార్థంగా ఉన్న వాళ్ళను దగ్గరగా ఉంచుకొని అతని స్వార్థానికి ఇతని స్వార్థం కలుపుకొని
ముందుకు పోవాలని చూస్తాడు. కానీ ఒక మంచి మనిషిని కలుపుకొని నేను మంచి చేస్తాను ఆలోచన ఆయనకు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఫ్యూచర్లో వస్తుందేమో చూడాలి. బస్ అయితే చూసినట్టయితే 800 పైచీలకు ఉన్నటువంటి ఓట్లలో 472 మాత్రమే పడినాయి. మిగతా పెద్ద పెద్ద స్టార్లు కూడా ఓటు వేసేందుకు అయిష్టత చూపెట్టారని అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇక్కడ అయిష్టతకు కారణం అంటూ లేదండి. ఒకటి ఏంటంటే వాళ్ళు షూటింగ్లకు వెళ్ళవచ్చు, లేదా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవచ్చు. ఇది పెళ్ళిళ్ళ సీజన్, చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణరాజు గారు ఈ మొక్కున్నది, ఆ మొక్కుబడి కోసం తిరుపతి వెళ్ళారు. ఆయన తిరుపతి వెళ్ళదు మాకు ఓటేమని చెప్తే మర్యాద కాదు కదా. ఆయనకున్న షెడ్యూల్ వారం రోజులు తిరుపతి ఉండే. మీరు నా తిరుపతి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలక్షన్ పెట్టుకోవాలని చెప్తాడు ఆయన. నేను తిరుపతి పోయినప్పుడు పెట్టుకుంటే నేనేం చేస్తాను అంటాడు. అంటే ఎలక్షన్ వాతావరణం అనేది వారం రోజుల ముందుగా నుంచి ఉన్నట్టు, నెల రోజుల ముందు నుంచి, నెల రోజుల నుంచి ఉన్నటువంటి షెడ్యూల్లో ఒక సెలబ్రిటీ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళే ఓటు వేయకపోతే సాధారణ ప్రజలు ఏమనుకుంటారు? వాళ్ళ దగ్గరికి మేము నెల రోజుల కింద ఈసీలు అనుకుని దాన్ని రెడీ చేసుకుంటాము. 15 రోజులు ఎలక్షన్ ఉందనగా అందరికీ లెటర్లు పంపిస్తాం, స్పీడ్ పోస్ట్ పంపిస్తాం మేము. అయితే వాళ్ళకు దొరికేసరికి ఒక 5 రోజులు ఎలక్షన్ ఉందనగా వాళ్ళ చేతికి దొరుకుతుంది. అయితే వాళ్ళు టికెట్లు ఒక నెల ముందో, 15 రోజుల ముందో, 20 రోజుల ముందో వాళ్ళ ఊర్లకే కానీ, తిరుపతికే కానీ, శ్రీశైలంకే కానీ, ముంబైకే కానీ టికెట్లు బుక్ చేసుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు రావద్దన్న ఇంటెన్సిటీ వాళ్ళలో ఎక్కడ ఉండదు. మాను ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మ లెక్క భావిస్తారు. మా అంటే మా అమ్మతో సమానం. దాంట్లో తప్పు చేసినా, మేము ఏదైనా చెడ్డ పని చేసినా, మేము చేసినా మా మదర్ను మేము కించపరిచినట్టే, అంతే. అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళలో మేము అందరినీ కూడా దాదాపు అక్కడికి వచ్చిన వాళ్ళని అందరినీ 80% టచ్ చేయడం జరిగింది. కొంతమంది అందరూ కూడా సజావా జరుగుతున్నాయని, కొంతమంది లోకల్ వాళ్ళకు మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మాట్లాడే వాళ్ళకు హీరోయిన్గా ఛాన్స్ కానీ, సైడ్ ఆర్టిస్ట్ ఛాన్స్ కానీ రావట్లేదు. ఓన్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే అందరిని పిలుస్తారు, మాట్లాడతారు అని కామెంట్ వినబడింది. మీరు ఒక ఈసీ మెంబర్గా 20 years పనిచేస్తున్నటువంటి సభ్యులుగా దీన్ని ఎలా చూడాలి? మీరు చెప్పిన దాంట్లో 10% నిజం ఉంది. 90% అంటే ఇది వ్యాపార ధోరణితో కలిగిన ఇండస్ట్రీ అండి. ఇది ఎవరు ఈమె తెలుగు అమ్మాయి, ఈమె ఆ అమ్మాయి, మానకి ఇక్కడోడు లోకలోడు అని వేషాలు ఇవ్వరు. ఇక్కడ వాళ్లకు లాభం వచ్చేది, వాళ్ళ వల్ల వాళ్ళకు ఉపయోగం జరిగేది, వాళ్లకు బిజినెస్ అవుతుంది, వాళ్ళ సినిమా వీళ్ళ వల్ల అనుకున్న వాళ్ళని పెట్టుకుంటారు. ఎవడైనా చూసేది లాభం కోసమే. ఇది కళాత్మకమైన హృదయంతో చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి తెలుగు వాళ్ళు అవసరం పడతారు, తెలుగు మాటలు అవసరం పడతారు, తెలుగు నేటివిటీ అవసరం పడుతుంది. కాబట్టి వాళ్ళని తీసుకొని చేస్తారు. అలాంటి వాళ్ళు నువ్వు బొంబాయి అమ్మాయిని పెట్టి చేయమన్నా చేయరు, ఎందుకంటే వాళ్ళు తెలుగు అమ్మాయే కావాలి, అవునా కదండి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అయితే కొంచెం నిర్మాతలు మనసును పెట్టి చిన్న చిన్న క్యారెక్టర్ వాటికి అన్నిటికి కూడా అక్కడ నుంచి తెప్పిస్తున్నారు. అలా తెప్పకుండా అక్కడ తెలుగు వాళ్ళకు, మన వాళ్ళకు, లోకల్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా మాలో సభ్యులైన వారికే ఇవ్వాలి. తెలుగు సరిగా మాట్లాడరాని వాళ్ళకు, తెలుగు అర్థం చేసుకునే వాళ్ళకు హీరోయిన్గా అవకాశాలు ఎక్కువనే వస్తున్నాయి. మరి తెలుగు రాని వాళ్ళకు, భాష అర్థం కాని వాళ్ళకు అవకాశాలు ఇవ్వటం వల్ల మరి ఏ మేరకు న్యాయం చేసినట్టు అవుతుంది తెలుగు వాళ్ళకు? ఇప్పుడు డబ్బింగ్ ప్రక్రియ అని ఒకటి ఉందండి. ఆ డబ్బింగ్ చెప్పేసి ఆ ముఖంలోని ఎక్స్ప్రెషన్కు తగ్గట్టుగా డబ్బింగ్ చెప్తేనే అది. ఇప్పుడు నిజంగా నేను ఒక అమ్మాయి తెలుగు అమ్మాయింది, ఆ అమ్మాయి డబ్బింగ్ చెప్తే సెట్ కాదు. అక్కడ ఆమెకు తగ్గట్టుగా వాయిస్ని పెట్టి తెలుగు డబ్బింగ్ చెప్పిస్తేనే ఆ అమ్మాయి పరిపక్వత చెందిన హీరోయిన్గా ఆ మాటకు తగ్గట్టుగా ఆ అమ్మాయి వెల్వెట్ అవుతుంది. ఆ అమ్మాయి యాక్టింగ్ మంచిగా చేసి మాట ఉండి చెప్తే డబ్బింగ్, ఆ అమ్మాయి నటన అనేది పోతుంది, ఆ వాయిస్ పోతుంది, ఆ సినిమా దొబ్బుతుంది. అయితే మొన్న ఇచ్చినటువంటి ఎలక్షన్లో మీ యొక్క ప్యానల్ ఏ ఒక్క హామీని చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది? ముఖ్యంగా మేము ప్రజల్లోకి తీసుకోవాల్సింది కళ్యాణ లక్ష్మి ఒకటి ఉన్నది, రెండవది హెల్త్ ఇన్సూరెన్స్ది ఒకటి ఉన్నది. ఆర్టిస్టులు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంటికి ఏదైనా ఉండని 2 లక్షల రూపాయలు ముందుగా మా అసోసియేషన్ నుంచి పంపించి ఆ ఇన్సూరెన్స్ మేము క్లెయిమ్ చేసుకునే ఒకటి పద్ధతి ఒకటి మేము ముందుకు తీసుకుపోయి పెడుతున్నాం. అది రెండైనవా. మూడోది బీద కళాకారులకు, సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న వాళ్లకు పింఛన్స్ ఒకటి చేస్తాం, వేజ్ బార్ అయిన వాళ్ళకు. రెండోది చిన్న యంగ్ కళాకారులకు మంచి వేషాలు ఇప్పించడానికి ముందుకు వస్తాం ఈ ప్యానల్. ఇప్పటివరకు కూడా మాకు ఒక బిల్డింగ్ అంటూ లేదన్న కామెంట్ వినబడుతుంది. సినీ ఇండస్ట్రీలో చాలా మంది వరకు కూడా కోట్లకు పరిగెత్తిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ తలుచుకుంటే బిల్డింగ్ కాదా, ప్రభుత్వం కోసం కానీ చందాలు వేసుకోవాల్సిన అవసరం ఏముందని కామెంట్ వినబడుతుంది.
ఒక్క విషయం అండి, అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ మనసు మంచిగా ఉండాలి, తన ఖజానా నింపుకోవాలి. మనకు మాతో ఏం పని ఉందనుకుంటే ఎవరైనా నేనైనా అంతే ఇవ్వలేకపోతాం. నా దగ్గర ఒక 2 కోట్ల రూపాయలు ఆస్తి ఉంటే అందులోకించి 1 లక్ష రూపాయల ఆస్తిని నేను ఇవ్వాలని అనుకున్న మనసు రావాలి. అలాగే 100 కోట్లు ఉన్న హీరో గారికి ఇండస్ట్రీ కోసం 1 కోటి రూపాయలు మనం మాకు ఇద్దామన్న ఒక ఆలోచన రావాలి. వాళ్ళ మనసు మంచిగా రావాలి, కానీ వాళ్ళ డబ్బు మంచిగా వచ్చి ఉండదు. ఇక్కడ మనసుతోటి ఇవ్వాలన్న తప్పని రావాలి, ఎవరెవరిని అడగడంతో ఉండదు. ఒకటి. రెండోది, మీరు చెప్పారు మాకు కట్టాలని. మా గురువు గారు పెద్దలు చిరంజీవి గారు కేసీఆర్ గారితో మాట్లాడారు. 1.5 ఎకరం 2 ఎకరం ఒక చోట ఉన్నది, అది తీసుకొని అక్కడ మా ఆఫీసు, మా క్లబ్బు, మా కళాకారుల కోసం అయ్యే విధంగా చేస్తాము. వీలు పడితే వృద్ధ కళాకారుల కోసము అక్కడే కొంచెం జాగా స్పెండ్ చేసి భూమి మొదలుపెట్టే ఒక ఆలోచనలో ఉన్నాము. ఇదంతా ఈ 2 ఏళ్ళ దాంట్లో జరుగుతుందని నేను నమ్ముతున్నాను. తెలంగాణ ప్రాంతం ఏర్పడి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ మీ యొక్క సినీ ఫీల్డ్లో తెలంగాణ ఆర్టిస్టుల యొక్క కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి? ఇంకా కూడా పెద్ద ఆర్టిస్టులు అయ్యే అవకాశం ఉందా, అలా జూనియర్ ఆర్టిస్టులాగా మిగిలిపోయే అంశమా? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ విషయంలో మాత్రం నేను మీతో ఏకీభవిస్తున్నాను. తెలంగాణ ఆర్టిస్టులకు వేషాలు దొరకడం లేదు. రెండోది, ఆ భాషను పరిమితంగా వాడుకొని ఆ భాష ఉన్న కళాకారులను గుర్తించి వాళ్ళకు పేమెంట్లు తక్కువ ఇవ్వడము, వాళ్ళని ఎక్కడో ఒక చోట విలన్లుగాను, సైడ్ ఆర్టిస్టు గాను, రన్నింగ్ ఆర్టిస్టు గాను ఉపయోగించుకొని వాళ్ళని వదిలేస్తున్నారు. బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులను, ముఖ్యంగా బాంబే నుండి, బెంగళూరు నుండి, చెన్నై నుండి వచ్చిన ఆర్టిస్టులకు లక్షలు ఇచ్చేసి వాళ్ళ పిఏకి ఇచ్చింది, వాళ్ళ అసిస్టెంట్కి ఇచ్చిన డబ్బు ఇక్కడ డైలాగ్ చెప్పి గొప్పగా ఉండే ఆర్టిస్టుకి ఇవ్వరండి. ఇది చాలా అన్యాయమైన విషయం. ఇది ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని కాదు, ఇక్కడ కళాకారులను కించబడి చిన్న చూపుతో చూడబడుతున్నారు. అందులో 75% తెలంగాణ కళాకారులు అనగబడిపోతున్నారు. దానికి నిదర్శనం నేను కూడా ఒకనని చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఇలా జరుగుతున్న ఈ యొక్క అంశాన్ని మీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? ఇది చాలా డెలికేట్ మ్యాటర్ అండి. ఇది మమ్మల్ని చూస్తలేరు, మమ్మల్ని అజయ్ మేము సీఎం దగ్గర పోతే మమ్మల్ని వేరు చేస్తున్నారని చెప్పి పెద్ద ఆర్టిస్టులు కానీ ఆంధ్ర అట్లా అనుకునే అవకాశం ఉంది. వాళ్ళ మనసులో నుండి పుట్టాలి. ఒక తల్లికి 5 రకాల కొడుకులు పుడతారు. పెద్ద కొడుకు మీద ఏ ప్రేమ ఉందో చివరి కొడుకు మీద కూడా అదే ప్రేమ ఉంటుంది. కానీ ఈ నిర్మాతలో కూడా అక్కడి వాళ్ళ ఆర్టిస్టులకు పెద్ద ఆర్టిస్ట్ ఏ ప్రేమ ఉందో చిన్న ఆర్టిస్ట్ కూడా అదే ప్రేమ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే తెలంగాణ ప్రాంతం విడిపోవడం అనేది సున్నితమైన అంశమే అని చెప్పుకుంటూ వచ్చారు. ప్రాంతం విడిపోయింది, ప్రాంతాలు విడిపోయినాక కలిసి ఉందాం, డెవలప్మెంట్ చేసుకుందాం అంటారు. మరి ఇలా కూడా సినీ రంగంలో ఒక ప్రాంతం వాళ్ళే ఇంకా కూడా ఆధిక్యతం చేస్తుంటే రెండవ ప్రాంతం వారు ఖచ్చితంగా ఎంకబడ్డట్టు కదా. మరి సినీ కళ్ళమ్మ తల్లి కన్నీరు పెడుతున్నట్టుగా ఒక కంట. మరి అందరూ ఒకటైనప్పుడు ఒకటి చిన్న చూపు చూడడం తప్పే కదా. ఈ యొక్క అంశాన్ని మరి మీరు ఎలా బేరీజ్ వేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇంకోండి, 60 ఏళ్ళ పోరాటం తెలంగాణ రావడం అన్నది ఇప్పుడు వచ్చింది. చిన్న అడుగులు వేసే ఈ తెలంగాణ మన దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇప్పుడే ఆవిర్భవించిన ఈ రాష్ట్రాన్ని అప్పుడే పరిగెత్తమంటే పరిగెత్తలేరు. కేసీఆర్ను కూడా మా అన్నయ్యను అవి చెయ్యి ఇవి చేయమంటే ఒక్కడు ఏమి చేయలేడు. తల్లాడుతున్నాడు, ఆయన తాపత్రయపడుతున్నాడు, పురిటి నొప్పులతో ఉన్నట్టుగా ఉండి అది చేస్తున్నాడు. తెలంగాణ బిడ్డ పుట్టింది కానీ విజ్ఞాన బిడ్డ పుట్టలే. ఇంకా తెలంగాణ ఆవిర్భావ బిడ్డ పుట్టింది. గొప్ప ఆవిర్భావ బంగారు తెలంగాణ కావాలి. ఇప్పుడు అది కావాలంటే కొన్ని టైం తీసుకుంటుంది. ఇప్పుడే పుట్టిన బిడ్డను అప్పుడే పరిగెత్తు, అప్పుడే నడువు, అప్పుడే రన్నింగ్ రేస్లో ఫస్ట్ రా అంటే కాదు. అది మళ్ళీ కూడా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇక్కడి సినిమాను డెవలప్ చేయాలని చూస్తున్నారు. కొంతమంది అక్కడ పోయి చేసుకుందామని కొంతమంది ఆలోచనలు ఉన్నాయి, అక్కడ లేవని కాదు. కానీ ఎక్కడున్నా ఇక దీన్ని డెవలప్ చేయవలసింది. ఇక ముఖ్యంగా నేను తెలంగాణ నిర్మాతలకు, తెలంగాణలోని ప్రజలకు చెప్తున్నాను, ఎవరెవరికైతే పెట్టుబడిదారు మీద షోకుండి దాని నుండి డబ్బు లాగాలి, దాని నుండి డబ్బు సంపాదించాలి అంటే నిజాయితీగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో డబ్బు పెట్టుబడి పెట్టి ఒక పద్ధతి ప్రకారం తీస్తే సినిమా ఇండస్ట్రీలో కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నవి. నేను అక్కడ సోదరులు తీయాలని నేను చెప్తలేను, ఇక్కడ వాళ్ళు కూడా పూనుకోవాలి. తీస్తేనే ఇక్కడ వాళ్ళకి అవకాశాలు వస్తాయి, అక్కడ వాళ్ళకి అవకాశం. అందరం కలిసి ముందుకు పోతే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ మళ్ళీ డెవలప్ అవుతుంది. అది 200 పైచిలకు సినిమాలు తీశారు, ఎలా అనిపిస్తుంది అనుభూతి?
నిరంతరం అండి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయాలంటే పీజీ చదివి గవర్నమెంట్ ఉద్యోగం అప్లై చేసుకుంటే అక్కడ ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత మన పిల్లలు, మనము, మన అమ్మ, మన కుటుంబం బతుకుతాం. సినిమా ఇండస్ట్రీ అది కాదండి. నిత్యము పోరాడాలి. ఒక సినిమా అయిపోతే ఇంకో సినిమా వెతుకుని తిరగవలసిందే. డబ్బుల కోసము, జీవితం కోసము, మాట కోసము నానా యాగిలు పడవలసిందే ఇక్కడ అందరూ. కొంత అది పడక ఇష్టం లేని వాళ్ళు నాలాగా రుబాబుగా మామూలుగా మాట్లాడి వేషం వస్తే చేద్దాం, లేకపోతే లేదని మిగిలిపోతాం. చిన్న స్థాయి నుండి వచ్చిన వాళ్ళు అది చేయాలంటే చాలా నీచంగా ఇంకొని కాళ్ళు పట్టి లాగే దాన్ని కూడా వెనకాడరు. అలాంటి నీచమైన రాజకీయాలను మనకి ఇష్టం ఉండదు. వాళ్ళకు కూడా వద్దని చెప్తున్నాను. భగవంతుడు ఏమి ఇచ్చిండో దాని నుంచి ముందుకు పోదాము. ఇలా సెట్ కాకపోతే నీ మనసును మార్చుకొని ఇంకో దాంట్లో వెళ్ళి సెట్ అవ్వు. దీన్నే నమ్ముకొని ఇదే నా జీవితం అని 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ళు ముసలాడు అయ్యే వరకు దీనికోసం పోరాడకు. కొన్ని రోజులు చూడు. కాకపోతే దీన్ని అర్థం చేసుకొని ఇంకో వ్యాపారంలోనో ఇంకో బిజినెస్లోనో దిగి నిన్ను నువ్వు కాపాడుకో. నిలదొక్కున్న తర్వాత మళ్ళీ వచ్చి వేసేసుకొని ట్రై చేసుకో. అంతే. ఆర్థికంగా ఎలా మరి ఆర్థికంగా నిలదొక్కున్నారా, ఇంకా ఇబ్బందులలో ఉన్నారా? ఈ విషయంలో చిన్నప్పటి నుంచి ఓహో అన్న కోటీశ్వరం కాదు మేము, నీచంగా లేము. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ. మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లు, మా బాబాయిలు, మా పెద్దనాన్నలు అందరూ వెళ్ళి ఎస్టాబ్లిష్. మేము కూడా మా ఫ్యామిలీలో అందరూ బాగా సంపాదించుకొని పెట్టుకున్న వాళ్ళే. అందరికన్నా ఏదైనా ఉంటే మామూలుగా ఉండి నా జీవితం నేను హాయిగా గడుపుకుంటూ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, బ్రతకడానికి కారు, బండి, వెహికల్, పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళ అన్నిటికీ సౌఖ్యంగా ఉన్నాను. కానీ నీటి మీద మూటలు కట్టే మాటలు, గోతిలు దోసే ఆలోచన నాకు ఉండదు. హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. భగవంతుని ఒకటే కోరుకుంటాను, మనిషి జన్మెత్తినందుకు మంచి మనిషిలాగా బ్రతకనివ్వండి. నాలో రాక్షసుని తయారు చేయొద్దని కోరుకుంటున్నాను. అంతే. ఇన్ని చెప్తున్నటువంటి మీరు ముఖానికి రంగు వేసుకోవాల్సిన అవకాశం ఎందుకు వచ్చింది అసలు? చిన్నప్పటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి అభిమాని నేను. 5 ఏళ్ల ప్రాయం నుండి మా నాన్నగారు ఆయనకు వీరాభిమాని. మా ఫ్యామిలీ, మా బాబాయిలు, మా పెదనాన్నలు, మా మొత్తము ఏమంటే పాలలో అందరూ ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి అభిమానులే. ఎక్కువ మెజార్టీ ఎన్టీ రామారావు గారికి, సావిత్రి గారికి అభిమానులు. ఎంతసేపు ఇంట్లో వాళ్ళ గుండమ్మ కథ, మిస్ అమ్మ, ఆ పాతాళ భైరవి సినిమా కోసం మాట్లాడుతుంటే వీళ్ళు ఎంతసేపు సినిమా మాటలు మాట్లాడతారు. అది కూడా ఒక గొప్పనేమో అంటే దానికోసం మాట్లాడుకునే వాళ్ళు, కొట్టాడుకునే వాళ్ళు, ఆనందపడేవాళ్ళు. ఆ పాటలు వింటూ రేడియోలలో వాళ్ళు తన్మయత్వం చెంది ఆ పాటలు పాడుతుంటే ఓహో ఇంత గొప్ప ఉంటుంది అని నాలో మెల్లమెల్లగా చిగురిస్తూ వచ్చిన. నాకు ఒక ఏజ్ వచ్చేసరికి ఎన్టీ రామారావు అభిమానిగా పూర్తిగా నేను మారిపోయి నా నరాలలో ఎన్టీఆర్ అన్న పదం జీర్ణించుకుపోయింది. మన పానల్లో కూడా మీరు మూలకి ఎన్టీఆర్ బొమ్మ వేశారు. నా గురువు, నాకు దైవము, ఎవ్రీథింగ్ ఎన్టీఆర్ అండి. బస్ అందుకోసమే ఆయన తలుచుకొని నేను ఏ పని చేయను. మన వాళ్ళ ఫ్యామిలీలో అందరూ వచ్చారా ఓటేస్తేందుకు? అదికి మన ఈయన తారక రత్న వచ్చారు, కళ్యాణరామ్ కూడా వచ్చినట్టున్నారు. బాలకృష్ణ గారు లేరు ఇక్కడ. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడ వర్క్ ఉంది, ఎలక్షన్ ఉంది, రాలేదు. లేకపోతే ప్రతిసారి బాలకృష్ణ గారు వస్తారు. ఇక వాళ్ళు టైం తీసుకొని వస్తారు. కన్ఫ్యూజన్ ఉంది. మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎటువైపు సపోర్ట్ చేశారని దాని మీద కామెంట్ నడుస్తుంది. నిజంగా ఎటువైపు వాళ్ళ యొక్క మద్దతు లభించింది? భయ్య ఇక్కడ ఏంటంటే అక్కడ మా పార్టీ ఎందుకు ఓపెన్గా చెప్తాను, నాకు తప్పలేదు. శివాజీ రాజా గారి ప్యానెల్ మొత్తము మొదటి నుంచి చిరంజీవి గారు మాకు సపోర్ట్ ఉన్నారు, చిరంజీవి గారు మా వెనకాల ఉన్నారు, చిరంజీవి గారి ప్యానెల్ ఇది అని చెప్పుకుంటూ బూస్టప్ ఇచ్చుకుంటూ వచ్చారు. మేమందరం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. ఒకే మాట అన్నాడు, నేను ఎటు సైడ్ లేను, గెలిచి వచ్చిన తర్వాత ఎవరు వస్తారో వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటాను. సీఎం గారితో ఆల్రెడీ నేను మాట్లాడి ల్యాండ్ తీసి పెట్టాను. నాకు మీకు ఎలా అమ్మనో మా కూడా నాకు అలాగే అమ్మ. నేను పెద్దవాడిని అనుకుంటే మీకు అన్నయ్యని అవుతాను. నేను మీకు అన్న స్థానంలో ఉండి అందరినీ మంచిగా చూసుకుంటాను. కానీ నేను ఎవరి పక్షాన లేను. ధర్మం చేసి న్యాయం చేసే వాళ్ళ పక్షాన ఉందని అన్నారు ఆయన. ధర్మం న్యాయం అనేది ఉన్నది కాబట్టి మొన్న వచ్చి చిరంజీవి గారు, నాగార్జున గారు, నాగబాబు గారు ఓటీసీ వెళ్ళారు. నాగబాబు గారు ఎలక్షన్ 3 రోజుల ముందు ఉందనగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు ఒక హోటల్లో మేము అందరినీ పిలిచి మాట్లాడుతుంటే అక్కడ వచ్చి స్టేట్మెంట్, నేను నరేష్ గారి ప్యానెల్ సైడ్ ఉన్నాను, ఇక్కడ ధర్మం కనబడుతుంది, నాకు నిజాయితీ కనబడుతుంది, కష్టించే వాళ్ళు కనబడుతున్నారు, నాకు మంచి ఇక్కడ కనబడుతుంది అన్నాడు. ఇప్పుడు మేము ఏమేమి అన్నామో
ఇవన్నీ తెలుసుకునే కదా వీళ్ళందరూ పెద్దలు వస్తారు చెప్పండి. అక్కడ తప్పు ఉందని ఇక్కడ ఒప్పు ఉందని కదా మా దగ్గరకు వచ్చారు. లేకపోతే మా దగ్గర తప్పున్నా లేదా అక్కడ తప్పు లేకున్నా మా దగ్గరికి రారు. అవునా కదా? వాళ్ళు న్యాయాన్ని బలపరచడానికి వచ్చారు, న్యాయం జరిగింది. అందుకోసమే అంటే మెగా ఫ్యామిలీ ఎప్పుడు కానీ న్యాయం తరఫు ఉంది, మంచి తరఫు ఉంది, మా తరఫే ఉన్నది. అదే మెగా ఫ్యామిలీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొంచెం వెనకకు దగ్గర ఇప్పుడు జనసేన పార్టీ పెట్టారు. అది మీ ఇండస్ట్రీ నుంచి ఒక పార్టీ స్థాపించారు. మీ ఇండస్ట్రీ సభ్యులందరూ కూడా సపోర్ట్ ఎలా ఉండబోతుంది రాబోయే ఎలక్షన్లో? ఏమండి, సినిమా కలమ్మ తల్లి అప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, చిరంజీవి గారైనా, ఎన్టీ రామారావు గారైనా వాళ్ళు మేము గురువులుగా భావించి అది చేస్తాం. రాజకీయంగా వచ్చేసరికి నేను తెలుగుదేశము, నరేష్ గారు బీజేపీ, మళ్ళీ మిగతా కొంతమంది జనసేనలో ఉన్నారు ఈసీ మెంబర్లో జీవిత రాజశేఖర్ గారు ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తుండవచ్చు. అవి వేరు, అవి పర్సనల్ ఇష్యూస్. ఒక్క ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే 5 పార్టీలలో ఉంటారు. ఇది కూడా అంతే, దానికి రాజకీయానికి సంబంధం లేదు. వాళ్ళు అక్కడ సక్సెస్ కావాలని మొక్కుకుంటాం మేము, అంతకు మించి ఏం చెయ్యం మేము. అది మా V3 న్యూస్ ఛానల్ ద్వారా రాబోయేటటువంటి తెలంగాణ ఆర్టిస్టులకు మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు? మిత్రులారా, మీకు బలమైన కోరిక ఏది ఉందో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. తెర మీద కనబడి 4 సీన్లు చేసి 4 సినిమాలు చేసి మళ్ళీ వెనక్కి పోదామని మీ గుండెల్లో ఉంటే రాకండి. మీకు డబ్బు, పేరు అన్నీ కావాలి అంటే మీరు కష్టపడాలి. సినిమా వాళ్ళు ఏదో ఇట్లా కెమెరా ముందు నిలిచి 2 పోజులు ఇచ్చి డబ్బు సంపాదిస్తారు అనుకోవద్దు. ఎక్కువ కాదు, జబ్బులు ఉన్నాయి, గబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏ ఇండస్ట్రీలో అన్నిట్లో ఎట్లా ఉందో ఇక్కడ కూడా అట్లనే ఉన్నది. దీని మీద రాళ్ళు వేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళ మీద రాళ్ళు వేసే ముందు ఆలోచిస్తారు, దీనికోసం ఆలోచించారు. మీ సినిమా ఇండస్ట్రీ అంతా అంటారు, ఆయనకు ముక్కు తెలియదు, ముఖం తెలియదు, అనడం మాత్రం ఈజీగా తెలుసు. కాబట్టి అది లెక్కల కాదు. అన్ని పరిశ్రమ లెక్కనే సినిమా పరిశ్రమ కూడా కష్టజీవుల పరిశ్రమ. ఇగో ఇప్పుడు రక్తం మొత్తం పూసుకొని యాక్టింగ్ చేశాను. అది కడుక్కోవడానికి ఒక సబ్బు కరిగిపోయింది, వాటర్ కరిగిపోయింది, మా నోరంతా ఎండుకపోతుంది వాటర్ తాగకుండా. మాకు కష్టాలు ఉన్నాయి, లేదని కాదు, అన్ని ఫీల్డ్లో ఉన్నాయి, ఇది ఫీల్డ్లో ఉన్నది. అయితే ఇది కళమ్మ తల్లి అనేది సరస్వతి తల్లికి నటరాజ స్వామి దైవాంశ సంభూతంగా ఉండే కళ ఇది. కాబట్టి దీనికి ఎక్కువ పేరు వస్తుంది. దీనివల్ల గెలుపును పొందవచ్చు, పేరు ప్రఖ్యాతులు గడించవచ్చు. రాళ్ళు వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ నా నమస్కారం. రాళ్ళు వేయడం మానండి, మంచి రవ్వ లడ్డూలు తిని ఇంట్లో కూర్చోండి. ముఖ్యంగా చూసినట్టయితే దాసరి నారాయణరావు గారు కూడా కొన్నిసార్లు చెప్పారు, టాలీవుడ్ మొత్తం కూడా ఒక కుటుంబం మధ్యలో 3 కుటుంబాల మధ్యలో నలిగిపోతుంది, వాటిని బయటికి తీసుకురావాలి అంటారు. నిజమేనా? 3 కుటుంబాల మధ్యలో నలిగిపోతుందా? ఇప్పుడు ఆయన పెద్దలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఏం చేశారో. ఇక్కడైతే డబ్బు ఉన్నవాడిది, పేరు ఉన్నవాడిది పై చెయ్యి. నా దగ్గర ఆస్తి ఉన్నది, నేను సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టినంత వరకు నా ఆస్తి 1000 కోట్లున్నా దానికి సంబంధం లేదు. నేనుగానే ఎదగాలి. వాళ్ళు నన్ను పైకి లేపంటే లేపరు, వాళ్ళని వాళ్ళు లేపుకుంటారు, ఉన్నంత మటుకు ఆడుకుంటారు. వాళ్ళకు ఎవరు కావాలో వాళ్ళతోనే ఉంటారండి వాళ్ళు. నీ దగ్గర 1000 కోట్లు ఉంటే లెక్క కాదు, నీ దగ్గర 5 కోట్లు ఇండస్ట్రీలో పెడుతున్నాను అనుకో, నువ్వు లెక్కలోకి వస్తావు. కాబట్టి అది ఆయన ఉద్దేశం ఏదో తెలియదు నాకు. నా ఉద్దేశం ప్రకారం అయితే పైసమే పరమాత్మ, ఇంకో మాట ఉంది గా ధర్మాత్మ, బస్ అట్లా టైప్ ఉంటుంది. ఇది కష్టం అండి, ఇది ఇంకా 100 ఏళ్ళైనా ఈ కష్టం పోదు. ఇది ఉత్తగా అంటారు అదైతే ఇదైతే ఏమీ కాదు. ఈ రాబంధువులు వస్తుంటారు పోతుంటారు, పరాన్న జీవులు పరాగతం చెందుతూనే ఉంటారు. ఈ కష్టాలు నష్టాలు బాధలు బంధువులు సినిమా ఇండస్ట్రీలో ఉండేవి. దాన్ని ఎదిరించేవాడు కదా. ఆ కష్టాలు తోటి ఆర్టిస్ట్ పడదని నేను చెప్తున్నాను. మీకు అన్ని సౌఖ్యంగా ఉంటేనే ఇక్కడికి రాండి. మీ పిల్లలు భార్య పెళ్ళయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు వచ్చి ఇక్కడ ఎండకు తిరిగి పోజులు కొట్టి పోతే సాయంత్రం వరకు జిందాబాద్ కొట్టిపోతావు. సాయంత్రం ఇంటికి పోయినాక ఫుడ్ కావాలి, ఎవరు పెడతారు నీకు? ఎవరు పెడతారు? నువ్వు ఫుడ్ చేసావు, నీ భార్య పిల్లలు ఎదురు చూస్తారు. వాళ్ళ జీవితాలు నాశనం చేయకు. తొందరపడి ఇండస్ట్రీకి రాకండి, తోక ముడుచుకొని పోయే పనులు చేయకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క విలువైన సమాచారాన్ని మాతృవినికి ఇచ్చినందుకు వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్ యాజ్ ఏ వెల్ఫేర్ చైర్మన్గా. ఇదండి మరి మాణిక్ తేజ్ గారు తన మనసులోని మాట, తనలో ఉన్నటువంటి ఆవేదన, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నిటి కూడా V3 న్యూస్కు విశేషంగా విశ్లేషణ చేశారు. చూస్తున్న V3 న్యూస్ కెమెరామెన్ నరేష్తో మీ సురేష్ దండు.